సాలిపురుగు వంటి సాతాను లోకాన్ని విషవలయముగా అల్లి మనుషులను ఎలా చిక్కించుకుంటుందో ఈ పాట ద్వారా వినండి.
యవ్వనస్తులారా, మీరు బలవంతుని చేతిలో బాణాలు. సమయమును సద్వినియోగం చేసుకొనకపోతే కాలం తిరిగి రాదని, మరణము చెప్పిరాదని హెచ్చరిస్తున్న ఈ పాటను వినండి. బలవంతుని చేతిలో బాణమా, అంబుల పొదిలో ఉన్న ఆయుధమా. బలవంతుని చేతిలో బాణమా, అంబుల పొదిలో ఉన్న ఆయుధమా. యువతరమా, యవ్వన జనమా, పరమందు దేవుని ప్రతిరూపమా. యువతరమా, యవ్వన జనమా, పరమందు దేవుని ప్రతిరూపమా. బలవంతుని చేతిలో బాణమా, అంబుల పొదిలో ఉన్న ఆయుధమా. బలవంతుని చేతిలో బాణమా, అంబుల పొదిలో ఉన్న ఆయుధమా. దినములందే యెహోవాను తెలుసుకో, నీ నడతను శుద్ధి చేసే వాక్యమును నేర్చుకో. బాల్య దినములందే యెహోవాను తెలుసుకో, నీ నడతను శుద్ధి చేసే వాక్యమును నేర్చుకో. క్రీస్తునందు నిలకడగా సువార్తను చాటగా, క్రీస్తునందు నిలకడగా సువార్తను చాటగా. కదలిరా సోదరా, కదలిరా సోదరి, కదలిరా సోదరా, కదలిరా సోదరి. బలవంతుని చేతిలో బాణమా, అంబుల పొదిలో ఉన్న ఆయుధమా. బలవంతుని చేతిలో బాణమా, అంబుల పొదిలో ఉన్న ఆయుధమా. నమ్ముకున్నా ఏశావును చూడు, ప్రభువును అమ్ముకున్న యూదాను చూడు. హక్కు నమ్ముకున్నా ఏశావును చూడు, ప్రభువును అమ్ముకున్న యూదాను చూడు. తప్పుకు తల వంచారు, విసర్జింపబడ్డారు. తప్పుకు తల వంచారు, విసర్జింపబడ్డారు. తిరిగి రాదు కాలం, చెప్పి రాదు మరణం. తిరిగి రాదు కాలం, చెప్పి రాదు మరణం. బలవంతుని చేతిలో బాణమా, అంబుల పొదిలో ఉన్న ఆయుధమా. బలవంతుని చేతిలో బాణమా, అంబుల పొదిలో ఉన్న ఆయుధమా. యువతరమా, యవ్వన జనమా,
చేతిలో బాణమా అంబుల పొదిలో ఉన్న ఆయుధమా. మనుషులను కలుగజేసిన కొద్ది దినాలకే మనుషులను చేసినందుకు దేవుని సంతాపం ఎలా ఉందో చదువుతాను, ఒకసారి గమనించండి. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనం. ఎవరికి తెలిసింది దేవుని మనసు, తల్లడిల్లిపోయి తండ్రి మనసు. ఎవరికి తెలిసింది దేవుని మనసు, తల్లడిల్లిపోయి తండ్రి మనసు. ఎవరికి తెలిసింది దేవుని మనసు, తల్లడిల్లిపోయి తండ్రి మనసు. కుమారుని పంపితే సిలువ వేసి చంపిరి, కుమారుని పంపితే సిలువ వేసి చంపిరి. అన్యాయపు సభలో కేకలు వేసి గెలిచిరి, అన్యాయపు సభలో కేకలు వేసి గెలిచిరి. ఎవరికి తెలిసింది దేవుని మనసు, తల్లడిల్లిపోయే తండ్రి మనసు. మంది పిల్లలు పేరుకి ఉన్నారు, తండ్రి మనసు ఎరుగని తనయులుగా మిగిలారు. కోట్ల మంది పిల్లలు పేరుకి ఉన్నారు, తండ్రి మనసు ఎరుగని తనయులుగా మిగిలారు. ప్రవక్తలను పంపిన ఫలితమే లేదు, ప్రవక్తలను పంపిన ఫలితమే లేదు. ప్రభు యేసుని పంపిన పట్టించుకోలేదు, ప్రభు యేసుని పంపిన పట్టించుకోలేదు. ఎవరికి తెలిసింది దేవుని మనసు, తల్లడిల్లిపోయే తండ్రి మనసు. ఎవరు చేసిన వారికే శిక్ష కదా, నువ్వు చేసిన పాపానికి ప్రభుకెందుకు సిలువ వ్యధ. తప్పు ఎవరు చేసిన వారికే శిక్ష కదా, నువ్వు చేసిన పాపానికి ప్రభుకెందుకు సిలువ వ్యధ. అన్యాయపు తీర్పుకు తల వంచాడు, అన్యాయపు తీర్పుకు తల వంచాడు. సమాప్తమాయెనని తలవాచాడు, సమాప్తమాయెనని
ఎవరికి తెలిసింది దేవుని మనసు తల్లడిల్లిపోయే తండ్రి మనసు. రోషము గల దేవుడు దీర్ఘశాంతుడయ్యాడు, మార్పు చెందుతారని ఓర్పుతో ఉన్నాడు. రోషము గల దేవుడు దీర్ఘశాంతుడయ్యాడు, మార్పు చెందుతారని ఓర్పుతో ఉన్నాడు. తీర్పులో నిలబడితే తల్లడిల్లిపోతారు, తీర్పులో నిలబడితే తల్లడిల్లిపోతారు. తరిగిపోని శిక్షకు తరలి వెళ్ళిపోతారు, తరిగిపోని శిక్షకు తరలి వెళ్ళిపోతారు. ఎవరికి తెలిసింది దేవుని మనసు తల్లడిల్లిపోయే తండ్రి మనసు. ఎవరికి తెలిసింది దేవుని మనసు తల్లడిల్లిపోయే తండ్రి మనసు. కుమారుని పంపితే సిలువ వేసి చంపిరి, కుమారుని పంపితే సిలువ వేసి చంపిరి. అన్యాయపు సభలో కేకలు వేసి గెలిచిరి, అన్యాయపు సభలో కేకలు వేసి గెలిచిరి. ఎవరికి తెలిసింది దేవుని మనసు తల్లడిల్లిపోయి తండ్రి మనసు, తండ్రి మనసు. ప్రకృతిలో సంభవిస్తున్న కరువులు, వరదలు, భూకంపాలు వీటిని ప్రకృతి వైపరీత్యాలుగా మాత్రమే గుర్తించారే తప్ప యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడకు ఇవి సూచనలు అని గమనించలేకపోతున్నారు. దేవుని బిడ్డలైన మీరైనా క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడతారని తెలియచేస్తూ ఈ పాట వినండి ప్రియులారా. ఇది అంత్యకాలపు పిలుపు, చివరిగా మేలుకొలుపు. ఇది అంత్యకాలపు పిలుపు, చివరిగా మేలుకొలుపు. తెరువు మా ప్రభు మాటలకు నీ హృదయపు తలుపు. విడిచిపెట్టకు యేసుని నీ మరణం వరకు. తెరువు మా ప్రభు మాటలకు నీ హృదయపు తలుపు. విడిచిపెట్టకు యేసుని నీ మరణము వరకు. ఇది అంత్యకాలపు పిలుపు, చివరిగా మేలుకొలుపు. ఆకులు రాచిన అంజూరం చిగురిస్తూ ఉంది, వసంతకాలం వచ్చిందని బోధిస్తూ ఉంది. ఆకులు రాచిన అంజూరం చిగురిస్తూ ఉంది, వసంతకాలం వచ్చిందని బోధిస్తూ ఉంది.
యుద్ధాలు చేసినా, కాలాలు మారినా జరిగే ప్రమాదం చూసినా, జనము మీదికి జనము లేచి యుద్ధాలు చేసినా, మార్పు చెందని మనుషులకు మారు మనసును పొందుటకు, మార్పు చెందని మనుషులకు మారు మనసును పొందుటకు, ఇది అంత్యకాలపు పిలుపు, చివరిగా మేలు కొలుపు. ఇది అంత్యకాలపు పిలుపు, చివరిగా మేలు కొలుపు. యేసు మాట ఈ లోకాన్ని శాసిస్తూ ఉంది, సముద్ర తరంగాల ఘోష వినిపిస్తూ ఉంది. యేసు మాట ఈ లోకాన్ని శాసిస్తూ ఉంది, సముద్ర తరంగాల ఘోష వినిపిస్తూ ఉంది. యేసు రాకడకు సూచనలే ఈ ప్రమాదాలు, దేవుని పిల్లల రక్షణకి ఇవి సంకేతాలు. యేసు రాకడకు సూచనలే ఈ ప్రమాదాలు, దేవుని పిల్లల రక్షణకి ఇవి సంకేతాలు. మార్పు చెందని మనుషులకు మారు మనసును పొందుటకు, మార్పు చెందని మనుషులకు మారు మనసును పొందుటకు, ఇది అంత్యకాలపు పిలుపు, చివరిగా మేలు కొలుపు. ఇది అంత్యకాలపు పిలుపు, చివరిగా మేలు కొలుపు. తెరువు మా ప్రభు మాటలకు నీ హృదయపు తలుపు, విడిచిపెట్టకు యేసుని నీ మరణం వరకు. తెరువు మా ప్రభు మాటలకు నీ హృదయపు తలుపు, విడిచిపెట్టకు యేసుని నీ మరణం వరకు. ఇది అంత్యకాలపు పిలుపు, చివరిగా మేలు కొలుపు. ఇది అంత్యకాలపు పిలుపు, చివరిగా మేలు కొలుపు. మానవ హృదయాలను సింహాసనముగా చేసి మన జీవితాలను పాలించే అధికారం ప్రభుకిస్తే ఆ జీవితం ఎంత ధన్యమవుతుంది. యేసుక్రీస్తు ఇంటికి మాత్రమే అధికారి కాదు, ఒంటికి కూడా అధికారిగా ఉంటే మనం దీవించబడతాం.
ప్రియమైన వాళ్ళరా, మనిషికి మరణం ముగింపు కాదని, అది మరొక జీవితానికి ప్రారంభమని మనలను నమ్మించడానికే కొంగళి పురుగు చీతకొక చిలుకగాను, విత్తనం మహావృక్షంగాను మార్పు చెందుతుంది. చనిపోతే బ్రతుకున్నది, విత్తనమే చచ్చి మరల బ్రతుకుచున్నది. చనిపోతే బ్రతుకున్నది, విత్తనమే చచ్చి మరల బ్రతుకుచున్నది. సృష్టిలో ప్రథముడా దేవుని కుమారుడా, సృష్టిలో ప్రథముడా దేవుని కుమారుడా, నీకు బ్రతుకు లేదన్నది ఎవరు? చనిపోయి బ్రతకలేవన్నది ఎవరు? చనిపోతే బ్రతుకున్నది, విత్తనమే చచ్చి మరల బ్రతుకుచున్నది. కొంగళి పురుగు రూపం మార్చుకున్నది, చిలుకగా నీ ముందే ఎగురుచున్నది. కొంగళి పురుగు రూపం మార్చుకున్నది, చిలుకగా నీ ముందే ఎగురుచున్నది. ఆ రూపం కావాలని కలలు కన్నది, శరీరాన్ని గూటిలో దాచుకున్నది. ఆ రూపం కావాలని కలలు కన్నది, శరీరాన్ని గూటిలో దాచుకున్నది. నీకు బ్రతుకు లేదన్నది ఎవరు? చనిపోయి బ్రతకలేవన్నది ఎవరు? చనిపోతే బ్రతుకున్నది, విత్తనమే చచ్చి మరల బ్రతుకుచున్నది. చనిపోతే బ్రతుకున్నది, విత్తనమే చచ్చి మరల బ్రతుకుచున్నది. విత్తనమే నీ ముందు చచ్చి బ్రతుకుచుండగా, మొక్కయే నీ ముందు వృక్షముగా మారగా. విత్తనమే నీ ముందు చచ్చి బ్రతుకుచుండగా, మొక్కయే నీ ముందు వృక్షముగా మారగా. గింజకున్న బ్రతుకు నీకు ఉండదా? నీకంటే గొప్పది సృష్టిలో ఉన్నదా? గింజకున్న బ్రతుకు నీకు ఉండదా? నీకంటే గొప్పది సృష్టిలో ఉన్నదా? నీకు బ్రతుకు
చనిపోయి బ్రతకలేవన్నది ఎవరు? చనిపోతే బ్రతుకున్నది, విత్తనమే చచ్చి మరల బ్రతుకుచున్నది. చనిపోతే బ్రతుకున్నది, విత్తనమే చచ్చి మరల బ్రతుకుచున్నది. క్రీస్తువలే నీ దేహం దేవుని కర్పిస్తే, పాపమును విడిచి నీవు ప్రభులోనికి వస్తే, క్రీస్తువలే నీ దేహం దేవుని కర్పిస్తే, పాపమును విడిచి నీవు ప్రభులోనికి వస్తే, మట్టిదైన నీ దేహం మహిమ పొందదా? అంతరిక్షమైన దాని కడ్డు తొలగిపోదా? మట్టిదైన నీ దేహం మహిమ పొందదా? అంతరిక్షమైన దాని కడ్డు తొలగిపోదా? నీకు బ్రతుకు లేదన్నది ఎవరు? చనిపోయి బ్రతకలేవన్నది ఎవరు? చనిపోతే బ్రతుకున్నది, విత్తనమే చచ్చి మరల బ్రతుకుచున్నది. చనిపోతే బ్రతుకున్నది, విత్తనమే చచ్చి మరల బ్రతుకుచున్నది. సృష్టిలో ప్రథముడా దేవుని కుమారుడా, సృష్టిలో ప్రథముడా దేవుని కుమారుడా, నీకు బ్రతుకు లేదన్నది ఎవరు? చనిపోయి బ్రతకలేవన్నది ఎవరు? చనిపోతే బ్రతుకున్నది, విత్తనమే చచ్చి మరల బ్రతుకుచున్నది. శిలువ అంటే ప్రపంచానికి అది ఒక సింబల్గా మాత్రమే తెలుసు. అది శ్రమలకు గుర్తు. క్రైస్తవులరా, శ్రమల ద్వారానే పరలోక రాజ్యమునకు చేరుకోవాలని మరిచిపోయారా?
ఒంటరిగా భూమి మీదకు వచ్చిన మనకు మధ్యలో ఎందరో ఆత్మీయులు కలిశారు. అమ్మ, నాన్న, తల్లి, చెల్లి, అన్న, తమ్ముడు ఇవన్నీ మట్టిలోకి పోయే మమకారాలేనని, దేవునితో మనిషికున్న బంధుత్వం మాత్రమే స్థిరమైనదనే ఈ అంశాన్ని ఈ పాటలో గమనించండి. ఎవరికి ఏమవుతారు, నీ వారికి నీవు ఏమవుతావు. ఎవరికి ఏమవుతారు, నీ వారికి నీవు ఏమవుతావు. నటనరాయి బ్రతుకు ముగిసే వరకు, నటనరాయి బ్రతుకు ముగిసే వరకు నిజమురా యేసయ్యే దేవుడు మనకు, దేవుడు మనకు. ఎవరికి ఏమవుతారు, నీ వారికి నీవు ఏమవుతావు. మనిషికున్న సంబంధము, తండ్రి పిల్లలకున్న అనుబంధము. దేవునికి మనిషికున్న సంబంధము, తండ్రి పిల్లలకున్న అనుబంధము. ఇదే మనకు స్థిరమని, ఇది దేవుడిచ్చిన వరమని, ఇదే మనకు స్థిరమని, ఇది దేవుడిచ్చిన వరమని గమనించి క్రీస్తు కొరకు బ్రతికెదవా. ఒంటరిగా వచ్చి ఒంటరిగా వెళ్ళాలని యోబు పలికిన మాటలు మరిచావా. నీడ వంటి జీవితము నిజమనుకోకు, నిత్యమైన పరలోకం లేదనుకోకు. నీడ వంటి జీవితము నిజమనుకోకు, నిత్యమైన పరలోకం లేదనుకోకు. ఎవరికి ఏమవుతారు, నీ వారికి నీవు ఏమవుతావు. మమకారం మరువని మరియ తల్లి కుమారుని చూడాలని వెతుకుతూ వెళితే, మమకారం మరువని మరియ తల్లి కుమారుని చూడాలని వెతుకుతూ వెళితే, ఎవరు నా తల్లని, ఎవరు నా తండ్రని, ఎవరు నా తల్లని, ఎవరు నా తండ్రని ప్రభు పలికిన మాటలనే మరిచావా. అందరూ ఉన్నా ఒంటరిగా బ్రతికిన
యేసయ్య జీవితాన్ని చూసావా? మట్టిలోకి పోయే ఈ మమకారాలు కాదురా శాశ్వత సంబంధాలు. మట్టిలోకి పోయే ఈ మమకారాలు కాదురా శాశ్వత సంబంధాలు. ఎవరు ఎవరికి ఏమవుతారు? నీ వారికి నీవు ఏమవుతావు? ఎవరు ఎవరికి ఏమవుతారు? నీ వారికి నీవు ఏమవుతావు? నటనరాయి బ్రతుకు ముగిసే వరకు, నటనరాయి బ్రతుకు ముగిసే వరకు నిజమురా యేసయ్యే దేవుడు మనకు, దేవుడు మనకు. ఎవరు ఎవరికి ఏమవుతారు? నీ వారికి నీవు ఏమవుతావు?